తెలంగాణకు మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్రానికి మరొక 3 రోజులు వర్షాలు ఉన్నట్టు కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నిన్న మొన్న చూసినంత అత్యంత భారీ వర్షాలు లేకపోయినప్పటికీ భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు మనకు ఉత్తర వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరొక 12 గంటల్లో కూడా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అట్లాగే నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకి ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఈశాన్య జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు, తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. ఈ రోజంతా కూడా ఇదే విధమైన వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 4 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా రాష్ట్రం మీద వీచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణ మీద నైరుతి ఋతుపవనాల ప్రభావము చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు రాగల 2-3 రోజుల్లో ద్రోణి ప్రభావంతో కూడా మరింతగా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతము ఇటు రామగుండం కావచ్చు, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతం అవ్వడంతో ఇది మరొక 12 గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో మరొక అల్పపీడనం వాయుగుండం కూడా దాదాపు సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత కూడా మరొక వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు కర్ణాటక, విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి కావచ్చు, వాయుగుండంకి సంబంధించిన అల్పపీడన ఆవర్తనము ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మనకు గత 3-4 రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా ఈసారి మాన్సూన్ సీజన్లో అత్యధిక వర్షపాతం ఒకేసారి నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో దాదాపు 3-4 నెలల్లో కురవాల్సిన వర్షం అంతా కూడా ఒకేసారి దాదాపు 2-3 రోజుల నుంచి ముఖ్యంగా జిల్లాల్లో అధికంగా ఈ ప్రభావం కనిపిస్తోంది. అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది. అయితే గత 24 గంటల్లో చూసుకుంటే కామారెడ్డి, సదాశివ్ నగర్లో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు అయితే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జిహెచ్ఎంసీ రంగారెడ్డి పరిధిలో చూసుకుంటే షేర్లింగంపల్లిలో దాదాపు 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు చెప్తున్నారు. ఆన్ యావరేజ్గా రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 20 సెంటీమీటర్లు, చాలా జిల్లాల్లో కూడా 20 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక రాగల 3-4 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రానున్న మనకు సెప్టెంబర్ 5 తర్వాత కూడా మళ్ళీ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు అలర్ట్స్ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రం మీద ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా
ఇటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు మరొక 3 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం మనకు ఉత్తర వాయవ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రేపు ఎల్లుండి మరొక 9 జిల్లాలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఖమ్మం కావచ్చు, ములుగు, కొత్తగూడెం, దాంతోపాటు దక్షిణ జిల్లాలైన మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు ఉత్తర జిల్లాల్లో కూడా ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు కూడా రేపు కొంత వర్షాల ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే లేదు, కానీ ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత గెరువిచ్చినట్టే కనిపిస్తూ ఉన్నాయి. కొంత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.